ఏ పని చేయాలనుకుంటున్నావు? నేను అంటున్న మాట ఏంటంటే, ఉపవాస ప్రార్థనకు వస్తున్నావు. అసలు ఎందుకు వస్తున్నావు? అసలు ఏంటి? నీకు ఏ అవసరం ఉన్నది? ఏ సమస్య ఉన్నది? ఆత్మీయంగా బలపడాలా? నీ కుటుంబ అవసరం తెచ్చాలా? నీ బిడ్డలు మారాలా? నీ వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్క మనిషికి అవసరం ఉంటుంది. ఆ అవసరం బట్టి ఎక్కడ మనం ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేసే వరకు ఉండాలి. అప్పుడు వెంటనే నెహెమ్యా ప్రార్థన చేయగా ఆ ప్రార్థన ద్వారా ఉంటేనే ఆ రాజుని అడిగాడు, అయ్యా చూస్తుంటే నాకు తెలిసిన వార్త ఏంటంటే, నేను ఈ కోటలో ఉన్నాను, నీ సహకారంగా ఉన్నాను, కానీ నా యొక్క యెరూషలేము ప్రాకారాన్ని కూడా కాల్చబడి గుమ్మములన్నీ కూడా స్మాల్ చేశారు. అందులో ఉన్న యొక్క జనాంగమైన ప్రజలు చెల్ల చెదరైపోయారు. కాబట్టి మరలా ఆ దాన్ని కట్టడానికి నువ్వు అనుమతిస్తే నేను అడుగుతున్నా అని ఆ రోజు అడిగాడు. అని అడుగుతాను, నీకు ఏది కావాలో ఇచ్చేవాడు కదా. దానికి కావలసిన యొక్క సంవత్సరం యొక్క అవసరతలన్నీ కూడా ఆ రాజు చేయగలిగిన వాడుగా ఉన్నాడు. నెహెమ్యా చేసిన ప్రార్థన ఈ రోజున ఆలోచించండి. ప్రభు నందు ప్రియమైన సంగమా, ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, కట్టాలన్నా పని చేయాలన్నా ఏది కావాలన్నా నీ వలయం కానీ కాదు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నెహెమ్యా చేసిన ప్రార్థన నీలో ఉండబడునుగాక. దేవుని వైపు చూశాడు, తన ప్రజల గురించి ఆలోచించాడు, కట్టబడతాడుగా మరలా దేవుని యొక్క ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు. మనుషులైతే కట్టలేకపోవచ్చు, దేవుడైతే కట్టేవాడిగా ఉన్నాడు. మనుషులు సహాయం చేయకపోవచ్చు, దేవుడు సహాయం చేశాడు. తాను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అక్కడ నుండి ఎవరి కోసం ప్రార్థన చేశాడో ఆ కార్యం దేవుడు చేయగలిగిన వాడిగా ఉన్నాడు. ఈ రోజు జ్ఞాపకం చేసుకో, దేవుని సంఘంలో ఉన్నాం, ప్రభు మందిరంలో ఉన్నాం, దేవుని ఆలయంలో ఉన్నాం. ఈ 40 దినాలు కూడా ప్రభు నందు ప్రియమైన సంగమా, నీ స్వజనులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, మీ భర్తలు కావచ్చు, నీ భార్యలు కావచ్చు, ఎక్కడున్నావంటే దేవుని సన్నిధిలో ఉండి 40 దినాలు కూడా అడిగితే దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు చేసేవాడుగా ఉన్నాడు అంటున్నమాట. దేవుని వాగ్దానము స్థిరమైనది, దేవుని వాగ్దానం నెరవేర్చేది. అంటే ఏ పని చేసినాను హల్లెలూయా, ఏ పని పూనుకొనినాను హల్లెలూయా. నువ్వు అనుకుని పూనుకుంటే దేవుడు అంటే తను సాకారంగా ఉంటాడు, సహాయం చేసేవాడుగా ఉంటాడు. అనుకుని ఎలాగ ఆలోచించండి. ప్రతి ఒక్క మనిషి ఉంటుంది ఈ 40 దినాల్లో. మీకుంటున్న అపేక్ష దేవుని తెలుసు, అడిగేవారుగా ఉండాలి. ఏ ప్రార్థన చేసినా తెలుసు, ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.